హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికీ కూడా శ్రావణ గురువారం శుభాకాంక్షలు. సో పొద్దున్నే అమ్మవారికి కొబ్బరి అన్నం చేద్దాము అనుకున్నాను, కానీ కొబ్బరికాయ చూస్తే చాలా లేతగా ఉందండి. సో ఏం చేద్దామా అని అనుకున్నాను. కొబ్బరి అన్నం చేయడానికైతే పనికిరాదని నాకు అర్థమైంది. సో వెంటనే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో వచ్చేసి ముందుగా ఆ లేత కొబ్బరికాయని అయితే బాగా తురిమి పెట్టుకున్నాను. తురిమిన తర్వాత కొంచెం గోధుమ పిండి వేసుకొని, అలాగే అందులో కొంచెం బెల్లం తురుము వేసుకొని, ఒక 2 యాలక్కాయలు వేసుకొని, కొంచెం నేతిలో బాగా కలుపుకొని, కొంచెం నీరు పోసి ముద్దగా పిండి అయితే ముద్దగా చపాతీ పిండిలా కలుపుకున్నాను. సో కలుపుకున్న తర్వాత ఉండలుగా చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం బొబ్బట్లు చేసుకునే మాదిరి అనమాట. ఈ విధంగా చూపిస్తున్నాను కదండి. ఆ మాత్రం సైజులో అరచేయంతా అట్లు వేసుకొని ఇలా నేతిలో వేయించుకొని అమ్మవారికి అయితే నైవేద్యం చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేసిన అమ్మకైతే చాలా బాగా నచ్చాయి.